హలో ఫ్రెండ్స్, అనగనగా మూవీ ఈటీవీ విన్లో అయితే ఈ మూవీ ప్రసారం అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా సరే చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఈటీవీ విన్ దాంట్లో అనగనగా మూవీని అయితే చూసేయండి. ప్రతి ఒక్క పిల్లల పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఈ సినిమాలో డైరెక్టర్ ఆ పిల్లల గురించి బాగా చూపించాడు. సో ఇక్కడ పిల్లలకి ఏం కావాలి, ఎలాంటి స్టడీస్ కావాలి, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుద్ది, ఈ టైప్లో ఒక స్టోరీ రాశాడు. అస్సలు మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ మనం ఒక పాత్రను, ఒక కథ రాసినోడ్ను, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ను, ఒక సాంగు, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవరిని కూడా సరే మనం తక్కువ అంచనా వేయబడలే. ప్రతి ఒక్కరూ వాళ్ళ సైడ్ నుంచి 100% అవుట్పుట్ ఇచ్చి ఈ సినిమాని పెద్ద విజయవంతం చేశారు. అసలు ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా సరే అనగనగా మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మనం ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది కథ గురించి, మాటల గురించి. ఎవరైతే ఈ సినిమాకి మాటలు రాశారో వాళ్ళు సూపర్గా రాశారు. డైలాగ్స్ అంటే ఆ ఎమోషన్ ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ లైఫ్లో జరుగుతున్నట్టు నీ కంట్లో నీళ్ళు తిరగతాయి. నువ్వు ఎంత ఎమోషన్ స్ట్రాంగ్ అయితే కంట్లో నీళ్ళు తిరగతాయంటే, ఒకవేళ నువ్వు ఎమోషనల్గా వీక్ అయితే మాత్రం ఖచ్చితంగా నీ కంట్లో వచ్చి నీళ్ళు రావాల్సిందే. ఈ సినిమాని చూసినంతసేపు ఎక్కడా కూడా సరే బోర్ కొట్టదు. సో అంటే పిల్లలకి ఎలా చదువు చెప్పాలి అనే మెయిన్ కాన్సెప్ట్తో తీసుకొని ఒక ఫ్యామిలీలో ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ చిన్న చిన్న గొడవలు ఉన్నా ఎలా సర్దుకుంటారు, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కొడుకుని ఎలా చూసుకుంటారు, ఎలా చూసుకోవాలి, ఒకవేళ ఒక ఫ్యామిలీలో ఏదైనా సమస్య వస్తే అంటే మెడికల్ పరంగా సో ఎలా ఎదుర్కోవాలి, ఒక ఆశయం ఏదైనా మన ముందుంటే ఆ ఆశయాన్ని ఎలా సాధించాలి, ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా సరే చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించాడు ఈ సినిమాలో మాత్రం. ఈ సినిమాలో మనం ప్రత్యేకంగా ఒక పాయింట్ చెప్పుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే అంటే జీవితం ఆగిపోతుందని జీవించడం ఆపేస్తామా, ఎక్స్ట్రాడినరీ అంతే. అంటే ఒక ఆశయం ఒకటి ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఎక్కడా కూడా సరే ఆగకూడదు అనమాట. అది ఎలాగోలా అది ఒక మంచి ఆశయం అయితే మాత్రం అది ఎలాగైనా సరే కంప్లీట్ అవుద్ది. సో ఆ ఆశయంతో ముందుకెళ్తే ఆటోమేటిక్గా అది జరగద్ది అని చెప్పని ఈ సినిమాలో అయితే చూపించాడు. అసలు సినిమా గురించి చెప్పాలంటే మాత్రం మైండ్ పోయిందంతే. నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూర్చొని ఏదైనా ఒక మంచి అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చి సెట్ అయిపోయారా ఫ్యామిలీ అనుకున్న టైంకి అక్కడ ఏదో ఒక ట్విస్ట్. అసలు సూపర్ అంటే సూపరు. ప్రతి ట్విస్ట్ కూడా సరే సినిమాకి కరెక్ట్గా సెట్ అయింది. ఇక ఫైనల్గా ఈ సినిమా ఇప్పటి వరకు ఎవరైనా సరే చూడకపోయింటే మాత్రం చూసేయండి. అలాగే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ స్టార్టింగ్లో ఒక బాబు హాస్పిటల్కి వస్తే ఆ బాబుని ఆ స్కూల్కి తీసుకెళ్తారు కదా, ఆ స్కూల్కి తీసుకెళ్తున్న ఆ డాక్టర్ ఎవరు, మీరు సినిమా క్లియర్గా బాగా ఇంట్రెస్ట్గా చూస్తేనే తను ఎవరో తెలుస్తుంది. తను ఎవరో కిందైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.